మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సు కొనుగోలు కోసం 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, మరో 6 లక్షల రూపాయలు మహిళా సమైక్యం నుంచి చెల్లించి నూతన బస్సును కొనుగోలు చేసినట్లు మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు సౌజన్య ఏపీఎం రాములు తెలిపారు. చిన్నశంకరంపేట మండల మహిళా సమైక్యతో పాటు మహిళా సంఘాల సభ్యులు నూతన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ కు నూతనంగా కొనుగోలు చేసిన బస్సులో పెద్ద ఎత్తున మహిళలు తరలి వెళ్లారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాలకు మంజూరు చేసిన బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని, మహిళలంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు నూతన బస్సులను అందించడం జరిగిందన్నారు. వాటిని లీజుపై ఆర్టీసీకి అందించడం జరుగుతుందని ఏపీఎం రాములు మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్యలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాములు మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, సంతోష, సిసిలు, యశోద, రాజు, నాగరాజు, వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మాకు మండల సమైక్యంలో శంకరంపేట మండల సమైక్యకు 30 లక్షలు పెట్టి బస్ శాంక్షన్, గవర్నమెంట్ బస్ శాంక్షన్ చేసింది. మా మహిళా సంఘం నుంచి 6 లక్షల రూపాయలు పెట్టి మేము ఒక 33 lakhs తోటి బస్సు తీసుకున్నాము. మండల సమైక్య తరఫున శంకరంపేట మండల సమైక్య తరఫున బస్సు ఇనాగ్రేషన్ కోసం సీఎం ప్రోగ్రామ్కు హైదరాబాద్ తీసుకున్నాం. ప్రజాపాలనలో 99 రోజుల కార్యక్రమంలో శంకరంపేట మండలకు 36 లక్షలు గవర్నమెంట్కు మేము ఇవ్వడం జరిగింది. 30 లక్షలు మా మండల సమైక్యకు బస్సు ఇవ్వడం జరిగింది. ఈ బస్సులో బయలుదేరి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈ బస్సు తీసుకున్నందుకు సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ విషయం మా గ్రామ సంఘ అధ్యక్షులు, మండల సమైక్య అధ్యక్షులు వెళ్ళడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని తెలియపరుస్తున్నాను.